హలో గైస్, దిస్ ఈజ్ యువర్ రమేశ్రీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. సో ఈరోజు నాకు షిఫ్ట్ ఉంది. నేను ఏ లొకేషన్లో వర్క్ చేస్తాను, ఎలా వెళ్తాను మీకు చూపిస్తాను. ఈరోజు నా షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11:45 టు ఈవినింగ్ 7 వరకు. నా జర్నీ ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది షిఫ్ట్కి వెళ్ళడానికి. నేను 2 అవర్స్ బిఫోరే లేచి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి స్టార్ట్ అవుతాను. మా హౌస్ నుంచి స్టేషన్కి అయితే 5 మినిట్స్ వాక్ చేయాలి. సో నడుచుకుంటూ నేను స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. నా దగ్గర అయితే స్టూడెంట్స్ ఓఎస్టర్ లేదు, కానీ సో అది ఉంటే కొంచెం డిస్కౌంట్ వస్తారు స్టూడెంట్కి అయితే. నా దగ్గర లేదు కాబట్టి నేను డైరెక్ట్ నా డెబిట్ కార్డ్ యూజ్ చేసి ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ట్యాప్ ఇన్ ట్యాప్ అవుట్ అనేది మస్ట్ ఇంపార్టెంట్, లేకపోతే మనకి ఫైన్ పడుతుంది టీఎఫ్ఎల్ నుంచి. సో అలా ట్యాప్ ఇన్ చేసేసి నేను ట్రైన్ కోసం అయితే వెళ్తున్నాను. మనకి ట్రైన్ ఎన్ని మినిట్స్లో ఉంది ఎలా అనేది ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, దాని మీద ఇన్ని మినిట్స్లో ట్రైన్ ఉంటుందని చూపిస్తుంది. మనం చెక్ చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, నా ట్రైన్ అయితే ఇంకా 2 మినిట్స్లో ఉంది. నేను వెయిట్ చేస్తున్నాను ట్రైన్ కోసం. సో 2 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం, నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. సో ఫైనల్లీ నా ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఒక 3 స్టాప్స్ తర్వాత మళ్ళీ దిగాలి ట్రైన్ అది, ఎందుకంటే అక్కడ చేంజ్ అవ్వాలి. అక్కడ దిగేసి జూబ్లీ లైన్ ఒకటి ఉంటుంది, అది ఎక్కాలి. సో ఇక్కడ వెస్టమ్ అనేది ఈ స్టాప్లో దిగేసి చేంజ్ అవ్వాలి. దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాను వేరే ట్రైన్ ఎక్కడానికి. ఇలా స్టెప్స్ దిగి నడుచుకుంటూ కొంచెం ఒక 5 మినిట్స్ నడవాలి. సో నడుచుకునే గ్యాప్లో మనం ఏదో ఒకటి మాట్లాడుకుందాం. అబ్రోడ్ లైఫ్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఎవరైనా అబ్రోడ్ వచ్చే వాళ్ళు ఉంటే నేనైతే రావద్దనే చెప్తాను. సో చాలా కష్టాలు ఉంటాయి. ఇంటి దగ్గర మనం ఏం వర్క్ చేయని వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి చాలా కష్టపడాలి. సో నేనైతే ఎవరికి రావద్దనే సజెస్ట్ చేస్తాను. పార్ట్ టైం వర్క్ కొంచెం ఈజీగా ఉండేది ఎలా అంటే ఓకే, బట్ ఇక్కడ ఈజీ వర్క్స్ ఏమి ఉండవు. డెఫినెట్గా మనం హార్డ్ వర్క్ అనేది చేయాలి. మనకి హెల్త్ బాగున్నా బాగోపోయినా పక్కా వెళ్ళాలి షిఫ్ట్కి అనేది, లేకపోతే మన షిఫ్ట్లోంచి తీసేస్తారు. మళ్ళీ మనం వేరే జాబ్ ఎత్తుకోవటం అంటే చాలా కష్టం. అసలు జాబ్స్ లేవు, పార్ట్ టైం వాళ్ళకైతే అసలు లేవు. సో ఉన్నదాన్ని మనం జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఎలా హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా తిన్నా తినకపోయినా ఎలా అయినా వెళ్ళాలి. సో అలా ఎక్స్కలేటర్ దిక్కుంటూ అయితే వేరే ట్రైన్ చేంజ్ అవ్వడానికి వచ్చాను. ఇక్కడ కూడా మనకి ప్రతి స్టేషన్లో ఉంటుంది ట్రైన్ ఎన్ని మినిట్స్లో ఉంటుందని. సో ఇక్కడ కూడా ఇంకో 1 మినిట్లో నా ట్రైన్ అయితే ఉంది. సో వెయిట్ చేస్తున్నాను ట్రైన్ కోసం. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఏంటో ఈరోజు నా లక్, 1 మినిట్స్ 2 మినిట్స్లోనే ట్రైన్ వచ్చేస్తుంది. డైలీ అయితే నేను ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేయాలి నేను స్టార్ట్ అయిన దాని టైం బట్టి. సో సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, కూర్చున్నా. ఇక్కడ నుంచి ఏ ట్రైన్ అయితే చేంజ్ అయిపోలేదు, డైరెక్ట్గా నా వర్క్ లొకేషన్కి ఒకటే ట్రైన్ ఇది. సో ఫైనల్లీ అయితే నా వర్క్ లొకేషన్కి వచ్చేసాం. నేను వర్క్ చేసేది ఇక్కడే వాటర్లు. సో ట్రైన్స్ అన్నీ ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్లోనే వెళ్తాయి. సో ఇప్పుడు మనం వాటర్లు మెయిన్ స్టేషన్కి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. చూపిస్తాను నేను మీకు. నా లైఫ్ అంతా ఎక్స్కలేటర్లు ఎక్కడం దిగడమే సరిపోతుంది, ప్రతి దగ్గర అవే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అక్కడ ట్యాప్ ఇన్ చేశాను కాబట్టి ఇక్కడ ట్యాప్ అవుట్ చేయాలి. వాళ్ళకేం కాదు, మనకే ఫైన్ పడుతుంది. సో మనం పక్కా ట్యాప్ అవుట్ చేసుకోవాలి. మనం చేసేది కొన్ని అవర్స్, మళ్ళీ అవర్స్లో ట్యాప్ అవుట్ చేయకుండా ఫైన్లు కట్టడం ఎందుకు? ఇదంతా ట్యాప్ ఇన్ ట్యాప్ అవుట్ చేస్తే అయిపోతుంది. అసలే ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎందుకంటే పెద్ద స్టేషన్ కాబట్టి. చూడండి మీరు, ఇది చాలా పెద్ద స్టేషన్. అక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవుట్ ఆఫ్ లండన్ వెళ్ళే ట్రైన్స్. ఏ ట్రైన్ ఏ టైంకి ఉంటుంది అనేది అక్కడ డిస్ప్లే ఉంటుంది. ఈ టైంకి ట్రైన్ ఉంటుందంటే ఆ టైంకి మనం రావాలి, లేకపోతే మళ్ళీ ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయాలి. సో ఎందుకంటే అవుట్ ఆఫ్ లండన్ వెళ్తాయి కాబట్టి ట్రైన్స్. సో ఇలా ఉంటుంది స్టేషన్ అనేది. ఇదైతే వాటర్లూ స్టేషన్. ఇంకా నేను మా స్టోర్కి వెళ్తున్నాను. ఒకసారి బయట చూడండి, వర్షం వస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఎండ్ వస్తుందో ఎప్పుడు వాన వస్తుందో మనం అస్సలు చెప్పలేము. సో అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో లోగో, నేను వర్క్ చేసేది ఈ స్టోర్లోనే, పపాయిస్. సో చూపిస్తారండి మా స్టోర్ ఎలా ఉంటుందో. ఇది స్టోర్ ఫ్రంట్ ఎలా ఉంటుంది. సో నేను ఇప్పుడు వెళ్ళి క్లాక్ ఇన్ చేసుకొని అంతా రెడీ అవ్వాలి, షిఫ్ట్ స్టార్ట్ చేయాలి. ఇంకా చెప్పా కదా నా షిఫ్ట్ 11:45 కానీ. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని చేయాలి. పైన ఉంటుంది స్టాఫ్ రూమ్ అనేది, ఇక్కడ మన థింగ్స్ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి షిఫ్ట్కి. ఇలా క్యాప్ అన్ని పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి. నేను కిందకి వెళ్తున్నా క్లాక్ ఇన్ చేయడానికి. క్లాక్ ఇన్ చేసేసి ఇంకా నా షిఫ్ట్ అనేది నేను స్టార్ట్ చేయాలి. ఇట్లా అయితే మొబైల్ ఎలా ఉండదు. సో నాకు బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్లో చెప్తాను నాకు బ్రేక్ ఎన్ని మినిట్స్ ఉంటుంది, నేను బ్రేక్లో ఏం తింటాను ఏం చేస్తానని మీకు చూపిస్తాను. సో నాకు బ్రేక్ అయితే 45 మినిట్స్ ఉంటుంది. మాకు ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకొని తినొచ్చు. ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ ఎంప్లాయీ మీల్ అని ఉంటుంది. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన మీల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తినేయచ్చు. నేనేం చేస్తాను, నా రోల్ ఏంటి అనేది నాకు మొబైల్ ఎలా ఉండదు కాబట్టి మా ఫ్రెండ్ చేస్తుంది. సో తను చూపిస్తాను చూడండి. అక్కడ తను చేస్తుంది కదా సేమ్ అలానే డ్రెస్ వేసుకుని అలానే చేయాలి నేను కూడా. షిఫ్ట్ అయితే అయిపోయింది, చెప్పా కదా ఈవినింగ్ 7 వరకు అని. క్లాక్ అవుట్ చేస్తున్నాను.
క్లాక్ ఇన్ క్లాక్ అవుట్ అనేది మ్యాండేటరీ, లేకపోతే మనకు పే రాదు. సో చేయాలి. నేను క్లాక్ అవుట్ చేసేసి క్యాప్ అవన్నీ తీసేసి ఇంటికైతే నేను స్టార్ట్ అయ్యాను ట్రైన్ ఎక్కడానికి. సో ట్రైన్ అయితే చూశాను, వెంటనే ఉంది. సిటీ మ్యాపర్ అనే యాప్ ఉంటుంది, అందులో చూసేసుకున్నాను. మన లక్ ఏంటో బాగుంది, ట్రైన్ అయితే కూడా ఫాస్ట్గానే వచ్చేసింది. ఇంకా ఎక్కేయడమే ట్రైన్ అయితే. ట్రైన్ ఎక్కేసుకొని కూర్చున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను, ఫుల్ లెగ్ పెయిన్స్ అంతా. సో ట్రైన్ దిగేసి అయితే ఇంటికి వెళ్ళడమే, నడుచుకుంటూ 5 minutes వాక్ చేయాలి. సో ఈ రోజుకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.